ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి రప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎచ్చుకొని చేస్తారు. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం జాన్వీ కపూర్ ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత, ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్ కి. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ మనకి ఇంట్రెస్ట్ గా లేకపోయినా బీజిఎం వల్ల ఇంకా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ కూడా నాన్ సింక్ లో వస్తుంది అనమాట. ఒక సీరియస్ గా, ఒక ఎమోషనల్ గా వెళ్తున్న సెకండ్ హాఫ్ లో సినిమాలో అలా ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నిజంగా. బట్ ఫస్ట్ హాఫ్ లో కూడా నిజంగా చిక్రీ అన్న సాంగ్, రారా అనే సాంగ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్ గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే బాగుంది అంతే, వన్ టైం వాచబుల్ అంతే. రేటింగ్ వరకు అడుగుతాం.